హలో అండి అందరికీ ఈరోజు వీడియోలో అటుకులైతే పోపు వేస్తున్నామండి. పోపు అటుకులు అంటాము తెలంగాణలో. ఎక్కువగా ఈవినింగ్ స్నాక్గా బాగా యూజ్ అవుతుంది. మాకు చిన్నప్పటి నుండి ఇదే అండి ఈవినింగ్ స్నాక్. మా అమ్మ వాళ్ళైతే పొలం నుండి వచ్చాక ఎక్కువగా ఇదైతే తీసుకుంటారు ఈవినింగ్. ముందుగా దీనికోసం అయితే 1 కేజీ పేపర్ అటుకులు పల్చగా ఉంటాయి కదా, అవైతే తీసుకొని బాగా ఎండబెట్టేసుకోవాలి. ఎండబెట్టుకున్న తర్వాత ఒక్కసారి అలా ఫిల్టర్ చేసుకోవాలి, జల్లెడ పట్టుకోవాలన్నమాట. ఏదైనా ఇట్లా పొడిలాగా ఉంటుంది కదా, అదంతా వచ్చేస్తుంది. 1/4 కేజీ దాకా మరమరాలు అయితే తీసుకున్నాము. మేమైతే బియ్యపు పేలాలు అంటాము తెలంగాణలో. ఇంకొక 1/4 కేజీ పుట్నాల పప్పు కూడా తీసుకొని అన్నీ కూడా క్లీన్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీనికైతే కారానికి సరిపోను ఎండుమిర్చిని కూడా రెడీ చేసుకోవాలి. కరివేపాకు, ఇంకా తెలంగాణలో పల్లెటూళ్ళలో ఎక్కువగా అయితే ఇదే చేసుకుంటారండి. ఒక 10-15 డేస్కి సరిపోను చేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటాము. ఇంకా ఈ మక్క పొట్టు ఉంటుంది కదా, కార్న్ఫ్లేక్స్ లాంటివి, వీటిని కూడా వేయించుకోవాలి. వేయించుకొని కాస్త ఉప్పు కారం జల్లుకున్నామంటే అవి చప్పగా ఉండకుండా మనం తింటున్నప్పుడు అవి కూడా మంచి ఫ్లేవర్తో ఉంటాయి. మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. మనకి ఇష్టమైతే వేయచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. చూసారా, వీటిపైన కాస్త మసాలా కారం కూడా జల్లేసాను. ఇంకా పల్లీలు కూడా వేయించుకోవాలి, డీప్ ఫ్రై అన్నమాట. మంచిగా క్రిస్పీ అయ్యేదాకా సన్నని మంట మీద వేయించుకోవాలి. తెలంగాణలో హాస్టల్స్లో పిల్లలు ఉంటే కూడా వాళ్ళకి ఇవే చేసి ప్యాక్ చేసి పంపిస్తారు. వాళ్ళు 10-15 డేస్ తింటుంటారనమాట. ఎక్కువగా యూజ్ చేస్తుంటాము. ఇంకా పోపు పెట్టేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె తీసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అవి చిటపటమన్న తర్వాత ఎండుమిర్చి వేయాలి. ధనియాలు కూడా వేశారు ఇక్కడ. 1 టీ స్పూన్ ధనియాలు, ఆప్షనల్ ధనియాలు, ఎండుమిర్చి, కొద్దిగా కారం కూడా జల్లుకోవచ్చండి చివర్లో పోపులో. మేమైతే వేయట్లేదు, జస్ట్ ఎండుమిర్చి వరకే వేసాము. అలాగే దంచిన వెల్లుల్లి 1 గుప్పెడు, మంచి ఫ్లేవర్ వస్తుంది వెల్లుల్లి వేస్తే. ఇంకా కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు కావాలంటే ముందే ఫ్రై చేసి కలుపుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ పోపులో వేయచ్చు. ఈ ఫ్లేవర్స్ అన్నీ ఆయిల్లో ఉండిపోయి మనకి పోపు అనేది అటుకుల్లో కలిపేస్తే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఉప్పు కూడా రుచికి సరిపోను 3 టీ స్పూన్ల దాకా అయితే వేసాను ఇక్కడ. ఉప్పు వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇందాక పెట్టుకున్న పోపును కూడా తీసుకొచ్చి అటుకుల్లో వేసేసి బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. కలర్ మంచి కలర్ ఉందండి. నా కెమెరా మాత్రము ఆ కలర్ని అయితే క్యాప్చర్ చేయట్లేదు, కొంచెం లైట్ కలర్లో కనిపిస్తుంది. ఇవి మాత్రం మంచి ఎల్లో కలర్లో ఉన్నాయి. ఇంకా బాగా మిక్స్ చేసుకొని ఎయిర్ టైట్ డబ్బాలో వేసేసుకుంటే 10-15 డేస్ వరకు ఫ్రెష్గా మంచిగా క్రిస్పీగా ఉంటాయి. అంతే అండి. మేము రెగ్యులర్గా చేసుకునే ఈవినింగ్ స్నాక్ అయితే ఇదే అండి. మీరేం చేసుకుంటారు రెగ్యులర్గా ఎక్కువ రోజులు స్టోర్ ఉండడానికి? మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక కామెంట్ పెట్టండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.